అక్రమ గ్యాస్ నిల్వ ఉంచి రీఫిల్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సబ్సిడీపై వచ్చే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సింహులు హెచ్చరించారు. చేగుంట మండల కేంద్రంలోని మకరాజ్పేట రోడ్లో ఉన్నటువంటి పలు దుకాణాలపై సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించి 16 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి సిలిండర్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు దుకాణ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సింహులు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తూ వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరైనా అక్రమ గ్యాస్ నిల్వ ఉంచుకున్నా, రీఫిల్లింగ్ చేసినా సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలలక్ష్మి, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు నర్సింహులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయభరత్ రెడ్డి, జీపీఓ గోపాల్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మా డిఎస్ఓ గారి ఆదేశాల మేరకు, డిఎస్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిఎస్ఓ డిసి సివిల్ సప్లై ఆఫీసర్ ఆదేశాల మేరకు మాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లీగల్గా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం జరుగుతుంది పలానా చోట అని చెప్పి మాకు ఫోన్ రావడం ఒక 1 అవర్ కింద ఆటోమేటిక్గా మెదక్ నుంచి రావడం జరిగింది. చూడగానే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి షాప్లో ప్రొపరేటర్ రాజు, ఆయన దగ్గర 7 సిలిండర్లు రీఫిల్లింగ్ చేస్తూ దొరికినాయి. అదేవిధంగా 2 గంగా లైట్ హౌస్ దగ్గర ప్రొపరేటర్ సురేష్, ఆయన దగ్గర 2 సిలిండర్లు దొరికినాయి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సీడ్స్ ప్రొపరేటర్ మహేందర్, అతని దగ్గర 7 సిలిండర్లు, అంటే 6 సిలిండర్లు, 1 కమర్షియల్ దొరికింది. మొత్తం 16 సిలిండర్లు సీజ్ చేసినాము. ఈ సీజ్ చేసిన ఏదైతే సిలిండర్లు స్థానిక గ్యాస్ గోదాంకి అప్పచెప్పి వాళ్ళ నుంచి రిసిప్ట్ తీసుకొని పై అధికారి కలెక్టర్ మేడంకు, డిఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది చెప్పి ఇంతకుముందు చర్య తీసుకోవడానికి కూడా స్థానిక ఎస్ఐ గారికి క్రిమినల్ కేసు నమోదు చేయడం కోసము, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కోసం రిపోర్ట్ ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక ఆర్ఐ గారు వారి సమక్షంలో ఈరోజు జరిగే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇట్లాంటిది గతంలో ఒక 15 రోజుల కింద మనోరాబాద్ మండల్ కాంబండలో ఇదే రీఫిల్లింగ్ జరగట్ల 5 మంది చనిపోయారు. అందులో మొత్తం చనిపోయి పెద్ద కేసు అయింది కాంబండ, మనోరాబాద్ మండలం. దయచేసి ప్రజలకు మా తరఫున, సివిల్ సప్లై తరఫున, మా రెవెన్యూ తరఫున అందరికీ కూడా ఇల్లీగల్ గ్యాస్ రీఫిల్లింగ్ చేయొద్దని మా తరఫున, మా కలెక్టర్ గారి తరఫున, మా డిఎస్ఓ తరఫున అందరికి ప్రార్థన చేస్తూ, మనవి చేస్తూ, ఎలాంటి ఎక్కడైనా జరుగుతున్న రీఫిల్లింగ్ కానీ జరుగుతుంటే మాకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతూ. ఇంకోటి సార్